చరిత్రను తిరగరాసిన సౌత్ ఆఫ్రికన్స్ 27 సంవత్సరాల తర్వాత కలర్ నెరవేర్చుకున్న సౌత్ ఆఫ్రికన్స్, అది కూడా ఎన్నో హార్ట్ బ్రేక్స్ తర్వాత చోకర్స్ అనే ముద్రని వేయించుకున్న సౌత్ ఆఫ్రికన్స్ ఈరోజు ఛాంపియన్స్గా నిలిచారు. అది కూడా ఏదో చిన్న టీంపై కాదు, ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీం అండ్ ఫైనల్స్లో హయ్యెస్ట్ సక్సెస్ రేషియో ఉన్న టీంపై విజయాన్ని సాధించి చరిత్రని తిరగరాశారు. అయితే ఈ టెస్ట్ విన్ కన్నా ముందు సౌత్ ఆఫ్రికా చివరి వరకు వచ్చి ట్రాఫీని అందుకోలేని కొన్ని మూమెంట్స్ని చూద్దాం. ఇందులో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేం, కేవలం మెయిన్వి బ్రీఫ్గా చెప్పి మిగతావి ఇయర్స్ మెన్షన్ చేస్తాను, సో జాగ్రత్తగా వినండి. అయితే క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద అన్యాయం జరిగిన మిస్టేక్ అది సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్. కేవలం 22 పరుగులు మాత్రమే కావాల్సింది, అది కూడా 13 బంతుల్లో. కానీ ఆ టైంలో వర్షం పడి తర్వాత డిఎల్ఎస్ మెథడ్ వల్ల 21 రన్స్ అండ్ 1 బాల్ చేశారు. అలాంటి చెత్త రూల్ వల్ల సౌత్ ఆఫ్రికా తమ ట్రాఫీ కలల్ని ఆ వర్షంలోనే కోల్పోయారు. బట్ 1998లో ఛాంపియన్ ట్రాఫీని గెలిచి తమ విజయాన్ని ఆరంభించారు. కానీ అప్పటి నుంచే క్రూషియల్ మ్యాచెస్లో చోక్ అవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ అందులో కొన్నిటిని చూస్తే 1999లో వరల్డ్ కప్ సెమీఫైనల్, 2000లో 2002 అండ్ 2006 ఛాంపియన్ ట్రాఫీ సెమీఫైనల్స్, అండ్ 2007 వరల్డ్ కప్ సెమీఫైనల్, అండ్ 2009 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్, అండ్ 2011 వరల్డ్ కప్ క్వాలిఫైయర్, 2013 ఛాంపియన్ ట్రాఫీ సెమీఫైనల్, 2014 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్, అండ్ ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండ్ ఎమోషనల్ది 2015 వరల్డ్ కప్ సెమీఫైనల్. అయితే ఈ వరల్డ్ కప్ అయితే ప్రతి క్రికెట్ అభిమానికి చాలా ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే న్యూజిలాండ్తో ఓడిపోయాక మనం చూసాం ప్రతి సౌత్ ఆఫ్రికా ప్లేయర్ గ్రౌండ్లో అలా ఏడుస్తూ ఉండే. అండ్ అది చూసి మనం కూడా చాలా ఎమోషనల్ అయిపోయాం. అండ్ ఇంకపై అయినా అలా జరగదు అనుకున్నాం, కానీ బట్ సౌత్ ఆఫ్రికా ఫేట్ మాత్రం ఇంకా మారలేదు, అలానే కంటిన్యూ అయ్యింది. 2023 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఆస్ట్రేలియాపై ఓడిపోయారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా వర్షం పడి వాళ్ళకి మళ్ళీ హార్ట్ బ్రేక్ని మిగిలించింది. లాస్ట్ ఇయర్ జరిగిన 2024 T20 వరల్డ్ కప్. అండ్ ఇదైతే 26 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫైనల్లోకి సౌత్ ఆఫ్రికా వచ్చింది. అండ్ కేవలం 30 బాల్స్లో 30 పరుగులు చేసి ఉంటే వాళ్ళు ట్రాఫీని గెలిచేవారు. కానీ మనం చూసాం అక్కడ నుండి ఎలా చోక్ చేశారో. అండ్ ఆ మ్యాచ్ కూడా సౌత్ ఆఫ్రికన్స్కి ఇంకో హార్ట్ బ్రేక్గానే మిగిలింది. అండ్ మళ్ళీ ఈ సంవత్సరం ఫెబ్లో జరిగిన ఛాంపియన్ ట్రాఫీ కూడా చాలా మంచిగా ఆడిన సౌత్ ఆఫ్రికన్స్ సెమీఫైనల్లో న్యూజిలాండ్పై భారీ టార్గెట్ని చేస్ చేయలేక మళ్ళీ చోక్ అయిపోయారు. అండ్ ఈ మ్యాచ్లో డేవిడ్ విల్లర్ ఆల్మోస్ట్ సెంచరీ చేసినా కానీ ఏం లాభం లేకుండా పోయింది. అండ్ ఇన్ని హార్ట్ బ్రేక్స్ తర్వాత కూడా సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎప్పుడూ హోప్ని కోల్పోలేదు. 2023 అండ్ 25 WTC సైకిల్లో ఎంతో మంచిగా స్టార్ట్ చేసి ఎంతో మంచిగా ఆడి ఫైనల్స్కి ఎక్కువ పాయింట్స్ని సాధించి ఫైనల్స్కి వచ్చారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా మనం చూసాం ఫస్ట్ ఇన్నింగ్స్లో కేవలం 138కే ఆల్అవుట్ అయిపోయింది. అండ్ మళ్ళీ హార్ట్ బ్రేకే మిగిలేలా ఉంది అనుకున్నాం. కానీ అప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్టింగ్లో బౌలింగ్ చేశాడు రబడా తన బెస్ట్ని ఇచ్చి 4 వికెట్లు తీసి అండ్ ఆస్ట్రేలియాని 207 పరుగులకు మాత్రమే కట్టడి చేశారు సౌత్ ఆఫ్రికన్స్. అండ్ 282 టార్గెట్ని చేజింగ్లో ఫస్ట్లోనే 2 వికెట్లు క్విక్ వికెట్ని కోల్పోయి వెనక అంచులో ఉన్న సౌత్ ఆఫ్రికా అప్పుడు వచ్చాడు మార్కరమ్. తను ఆడిన ఆట చరిత్రలో మిగిలిపోతుంది. 137 రన్స్ని కొట్టి సౌత్ ఆఫ్రికాని విజయ తీరంలో పెట్టాడు. అంతేకాదు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బౌమా మార్కరమ్కి మంచి సహకారాన్ని అందిస్తూ 147 రన్స్ పార్ట్నర్షిప్ని చేయడమే కాకుండా బౌమా 66 రన్స్ చేసి ఒక కెప్టెన్గా టీంని ముందుకు తీసుకెళ్లాడు. అండ్ ఈ విన్ని అంత ఈజీగా అయితే అస్సలు రాలేదని చెప్పాలి. ఎందుకంటే పిచ్ చాలా కష్టంగా ఉండే అండ్ అన్ఈవెన్ బౌన్స్గా కూడా ఉండే. అండ్ ఇలాంటి సమయంలో మార్కరమ్ అండ్ బౌమా పార్ట్నర్షిప్ చాలా అంటే చాలా క్రూషియల్ అయి ఉండే మ్యాచ్కి. అండ్ అలాంటి సమయంలో మార్కరమ్ సెంచరీ చేసి 137 రన్స్తో సౌత్ ఆఫ్రికాని గెలిపించాడు. అండ్ అలా 27 ఏళ్ళ తర్వాత వాళ్ళ కళ్ళను నెరవేర్చుకున్నారు సౌత్ ఆఫ్రికన్స్. అండ్ బౌమా ఈ సెంచరీలోనో ఫస్ట్ కెప్టెన్ టు విన్ దిస్ ICC ట్రాఫీగా నిలిచాడు సౌత్ ఆఫ్రికన్స్కి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.